హాయ్ 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 హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా బర్త్డే చేయను పోయినసారి కూడా మా ఆయన సడన్గా డ్రెస్ ఇవన్నీ తీసుకొచ్చాడు. నన్నైతే ట్యాంక్ బండ్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. పిల్లలు నేను అందరూ వెళ్ళాము. ఇది ఏంటో ఏదో పేపర్స్ వస్తాయి పైనుంచి అని చెప్పేసి టప్పు మన వస్తాయి అని చెప్పేసి ఏదో కాల్పిచ్చాడు. అదైతే అటర్ ఫ్లాప్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు తెలుసా నిజంగా. ఎందుకులేండి చిన్నపిల్లని అవసరం లేదులేండి అని అంటే కూడా వినలేదు. ఊకే చేసుకోము కదా పదా అని అయితే పిల్లల్ని నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. చూడండి ఎలా చేస్తున్నాడు, చాలా సతాయిస్తాడనమాట కదా ఫ్రెండ్స్. సతాయిస్తే కూడా బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఊడైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడంటే మాటల్లో చెప్పలేను అనమాట. వాని ఎంజాయ్కి అవదు లేవు అస్సలు నిజంగా. ఇంకా నాకైతే రుద్దడానికి వచ్చారు. కేక్ తినడం కంటే మేము కట్ చేసినప్పుడు అయితే ఎక్కువ రుద్దుకోవడం జరుగుతుంది. చీచి నాకు అస్సలు ఇష్టం ఉండదండి నిజంగా. కానీ ఇంకా మా ఆయనకైతే రుద్దుకోవడమే ఇష్టం. కట్ చేసి తింటే ఏముంటుంది కిక్కు, రుద్దుకుంటేనే ఉంటుంది కిక్కు అంటాడు. ఇంకా మామూడికి కూడా ఇష్టం రుద్దుకోవడం అంటే. ఇంకా అసలు రుద్దుతాడు అనమాట. ఇంకా అందరికీ రుద్దుతాడు, వాడు రుద్దుకుంటాడు. ఇంకా మేము వాడికి రుద్దేస్తామన్నమాట. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. మా ఆయన అయితే ఇంకా అందరికీ అది కేక్ రుద్ది మొహానికి అంత ఎక్కువైపోయిందని వాటర్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది కేక్లో హార్ట్ సింబల్ అనేది వచ్చింది. అది కేకే అనుకొని మేము ఒక సీకు గుచ్చారు. అది హార్ట్ సింబల్, అది కేకే అనుకొని కొరికామన్నమాట. కాదు, అది కేక్ కాదు. ఏంటది ఏదో ప్లాస్టిక్ దానిలాగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా వాడైతే కేక్ తింటున్నాడు. వానికి స్వీట్ ఐటమ్ అంటే చాలా ఇష్టం. ఆ వైట్ చీర అంటే అస్సలు వినడు ఫ్రెండ్స్. హాట్ తక్కువగా తింటాడు, స్వీట్ ఎక్కువగా తింటాడు. కానీ మా పాప మాత్రం అసలు కేకే తినదు ఎక్కువ. తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ కేక్ అయినా సరే, తన బర్త్డే అయినా సరే కొంచెమే తింటుంది, ఎక్కువగా తినదనమాట. కేక్ అయితే ఎంత బాగా నచ్చిందో. ఎంతనో రేట్ తెలియదు కానీ చాలానే పడింది ఫ్రెండ్స్. నచ్చిన కేక్ తీసుకున్నాడు పిల్లలకి నచ్చింది తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు బర్త్డే, ఈ ఇయర్ బర్త్డేకి వచ్చేసి చూడండి, ఈ ఇయర్ బర్త్డే చేయను అని చెప్పేసి ఒక 2 days బర్త్డే ఉంది అనగా నాకైతే 5 డ్రెస్సెస్ వచ్చాయి అన్నమాట. ఇంకా వాటిని నేను స్టిచ్ చేసుకున్నాను. మనకు కంఫర్ట్గా రావు కదా, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం కాబట్టి కంఫర్ట్గా రావు కాబట్టి వాటిని కొంచెం స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం నాకు నచ్చలేదు ఎందుకో, అందుకని దీన్ని అయితే ఆల్టర్నేషన్ చేయలేదు. నెంబర్ 1 చెప్పాను కదా మీకు, ఏది బాగుందో ఒకసారి కామెంట్ చేయండి అని. నాకు నచ్చిన డ్రెస్ అయితే ఇది. షార్ట్ వీడియోలో అయితే ఎవరికి ఏది నచ్చిందో చెప్పండి అన్నాను కదా, నాకు నచ్చింది ఇది. నేను ఇది వేసుకున్నాను. నువ్వు మార్నింగ్ ఏదైనా వేసుకో అమ్మ తల్లి, నాకు తెలియదు. సాయంత్రం కేక్ కటింగ్ మాత్రం నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి బ్రింజల్ కలర్, నాకు ఇదే కలర్ వేసుకోమని చెప్పాడు మా ఆయన అయితే. ఇంకా తన సెలెక్షన్ అయితే బాగుంటుంది కాబట్టి నేనైతే మ్యాక్సిమం వాడేది తన సెలెక్షనే అనమాట. నా సెలెక్షన్ అయితే అస్సలు కాదు. ఎలా ఉన్నా బాగుంటే బాగుంది అంటాడు, లేదు అంటే లేదంటాడు అనమాట. మొహం మీదే చెప్తాడు. వైట్ అయితే మనకు అసలు గమ్మున తిని కూర్చునేటప్పుడు అయితే మనకైతే బాగుంటుంది. వంట చేసి అది చేసి ఇది చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి, అన్నీ మార్కలు అయిపోతాయి అనమాట. చూడండి, మెహందీ అయితే వేసుకున్నాను. నైట్ గబగబా వేసుకున్నాను. చూసుకుంటూ మంచిగా నెమ్మదిగా వేసుకుందాం అనుకున్నాను, కానీ అంత ఓపిక లేకుండా ఏదో ఒకటి వేసుకున్నాను అనమాట. చూడండి, చూసుకుంటూ వేసుకుంటే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నీట్గా వస్తుంది కానీ లేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. నాకు ఇష్టమైన డ్రెస్ అయితే నేను వేసుకున్నాను. ఎంత హ్యాపీయో నిజంగా కదా. బర్త్డే అయినా కొన్ని సెలబ్రేషన్స్ ఉంటే మనకి చాలా హ్యాపీ కదా. పని ఇదంతా ఎక్కడ పోతుందో కానీ ఇంకా హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయ్యయ్యో ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను. దీపం పెట్టేసుకొని ఇంకా తినడానికి రెడీ అయ్యాను. తింటున్నాను ఫ్రెండ్స్. ఆకుకూర చేశాను మధ్యాహ్నం అయితే. ఆకుకూర కట్ చేసి ఆకుకూర వండాను అనమాట. దగ్గరికి వండేసి ఇంకా అన్నం అయితే తిన్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు బర్త్డే రోజు ఇంకా పని ఉంటుంది కదా, మెల్లిగా పని చేసుకొని ఇంకా చేసేసరికి లేట్ అయిందనమాట. లేట్గా తింటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంకా అసలు చెప్పాలి అంటే మా ఆయన వచ్చే వరకు అయితే రెడీ అవ్వలేదు, మామూలుగానే ఉన్నాను అనమాట. కమ్మలు అయితే హెవీ అయిపోయాయి, బాగాలేవు అని చెప్పాడు.
అబ్బా ఎప్పుడు ఏదో ఒకటి వంక పెడతావయ్యా ఉండని అని చెప్పేసి నేనైతే అవి అలాగే పెట్టుకున్నాను. కమ్మలైతే మా ఆయన అవాయిడ్ చేశాడు, నేనైతే అలాగే పెట్టుకున్నాను. కొన్ని మాత్రం ఎందుకంటే అలా చేస్తారని చెప్పేసి అలాగే ఉంచుకుంటాను అనమాట. కమ్మలు బాగానే ఉన్నాయి, శారీలోకి అయితే బాగా సూట్ అవుతాయి. బట్ డ్రెస్ కదా కొంచెం హెవీ అయిపోయాయి అనిపించింది నాకు కూడా. బట్ ఉండనీలే అని ఉంచుకున్నాను అనమాట. ఇంకా బిర్యానీ కోసం చికెన్ తెచ్చాడు, నైట్ బిర్యానీ చేయాలి కదా అని ఆఫ్టర్నూన్ చికెన్ తెచ్చాడు. చికెన్ కలిపి కొంచెం మసాలాలు అవి ఇవి పెరుగు వేసి కలిపి పెడితే బిర్యానీకి పెడితే మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఇచ్చాడనమాట. ఇస్తే దాన్ని మంచిగా చికెన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి నేనైతే ఉప్పు వేసి కడుగుతాను చికెన్, ఖచ్చితంగా చాలా మంచిగా శుభ్రంగా కడుగుతాను. అలా అయితేనే నాకు 2 ముక్కలు తినబుద్ధి అవుతుంది, లేదు అంటే అస్సలు తినను అనమాట. నేను ఈ మధ్య అయితే అసలు మసాలాలు అవి ఇవి కొంచెం తగ్గించి నేను వంట చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మా ఆయనకి ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, అందుకని మసాలాలు తగ్గించమని చెప్పారు. కానీ మసాలాలు ఉంటేనే సూపర్గా ఉంది అని అంటాడు. పర్వాలేదు బాగాలేదు అన్నా సరే, కానీ తినడం మాత్రం తప్పదు కదా. ఇంకా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ తింటామని చెప్పేసి మసాలాలు తక్కువ వేసి చేస్తున్నాను ఏదైనా సరే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను ఏదైనా సరే ఇంతకుముందు ఏదైనా వండితే చాలు ఏదో ఒక మసాలా వేసేదాన్ని, బాగుంది అనాలి అని చెప్పేసి. ఇంకా మనం ఎంత బాగుండినా బాగలేదనే బిరుదు మాత్రం ఇవ్వడం తప్పనిసరి. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ వేయకపోతే మా వాళ్ళకి అస్సలు నచ్చదు. మామూలుగా చికెన్ కర్రీ చేసినా సరే ఫుడ్ కలర్ వేయాలి, అది మంచిది కాదు అంటే వినరు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయ్యింది, మా వాళ్ళు కేక్ తేవడానికి వెళ్ళారు. నేను మా అత్త ఇంట్లోనే ఉన్నాం, పిల్లలు మా ఆయన వెళ్ళిపోయారనమాట. నన్ను బయటకి కేక్ కోసం నువ్వు సెలెక్షన్ చేసుకుందువు రా అంటే మాత్రం నేను వెళ్ళలేదు. వామ్మో నేను రాను అన్నాను. నాకు అస్సలు బయట తిరగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అంటే ఆ స్ట్రక్ అవ్వడమే ఉంటుంది బండి అనమాట, ఆపుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కేక్ అయితే తెచ్చారు. తొందరగా వచ్చేసరికి అన్నీ రెడీగా చేసి టేబుల్ గిన్నె నువ్వు కూడా రెడీ అయ్యి ఉండు అని చెప్పాడు. నేనైతే రెడీ అయిపోయాను అనమాట బిర్యానీ చేసిన తర్వాత. చూడండి ఇంకా మా పిల్లలు అయితే వచ్చారు. మా వాడికి ఏదో చార్జర్ బ్యాటరీ ఏమంటారు పవర్ బ్యాంక్ ఏదో పూడగొట్టిండని చెప్పేసి మా ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు. ఎక్కడ పెట్టావురా మొన్న తీసావు కదా అని. ఇంకా మా వాడు అలిగాడు అనమాట. అలిగి ఇంకా అసలు నవ్వమంటే నవ్వట్లేదు అస్సలే. అంటే అలుగుతాడు, అంటే అలుగుతాడు, పని పక్కా చేస్తాడనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే పాపం చెప్పిన మాట వింటుంది అనమాట. ఇంకా మేమైతే కేక్ కట్ చేస్తున్నాం. నా పిల్లలకి పట్టుకుని నాన్న కట్ చేద్దామని చెప్పాను, ఇంకా పట్టేసుకున్నారనమాట. కట్ చేస్తున్నాం కేక్ అయితే. ఇంకా ఫైనల్లీ బర్త్డే ఈజ్ ఎండ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను మా ఆయనకు పెడతానని చెప్పేసి పిలుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పాపని ఫోటో తీయడానికి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫోటో అయితే తీస్తుంది. నాకు ఒక స్టాండ్ తీసుకున్నాడు మా ఆయన. ఓరి దేవుడా, ఇది కూడా వీడియోలో పడ్డదా. థ్యాంక్ యూ అని చెప్పాను అనమాట మా ఆయనకైతే థ్యాంక్ యూ చెప్పాను. చెప్పాలి కదా, మనకి ఇలాంటి సెలబ్రేషన్స్ చేసినప్పుడు థ్యాంక్ యూ అనేది చెప్పాలి. మనం కూడా ఒక సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలన్నమాట. అందుకని ఒక చిన్న కిస్ అయితే ఇచ్చాను. కానీ ఇంతకుముందు కూడా బర్త్డే నాది ఇంకా చిన్నపిల్ల బర్త్డే చేసినట్టు చూసారా, ఇందాక టీవీలో చూపించాను కదా, బర్త్డే సాంగ్స్ పెట్టాడు. పోయినసారి ట్యాంక్ బండ్ దగ్గర బర్త్డే చేసినప్పుడు మాత్రం నిజంగా అసలు పిచ్చిదానిలాగా ఉన్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం వచ్చి అయితే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు డ్రెస్ ఇచ్చేసాడు. ఇంకా గబగబా తీసుకొని వెళ్ళిపోయాడు నన్ను పిల్లల్ని. ఇంకా అక్కడే చేసేసుకున్నాను అనమాట, ట్యాంక్ బండ్ దగ్గర హ్యాపీ బర్త్డే చేసుకున్నాను. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా చిన్న హగ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బర్త్డే అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి అందరూ, ఓకేనా.